Geeta to please present the bouquet to Akhil Akineni. మాట్లాడమంటారా? ఇవాళ యాక్చువల్లీ నేను పోయినసారి స్పీచ్ ఇచ్చినప్పుడు నేను అనుకోలేదు ఇస్తానని. ఇవాళ చాలా మాట్లాడదాం వచ్చాను, కానీ ఇవాళ తెలిసింది మిమ్మల్ని చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోవడం ఏంటంటే ఇప్పుడు తెలిసింది నాకు. అనుకున్నంతా మర్చిపోయాను నేను, కానీ గుర్తు తెచ్చుకొని సారీ. ఈ మధ్యనే నేను అక్కినేని లెగసీ, అక్కినేని అభిమానుల ఇదంతా ఈ మధ్యనే తెలుసుకుంటాను. నాని ఈ మధ్యనే చెప్పారు నాకు, నీకు అర్థం కావట్లేదు ఒక లెగసీ క్యారీ చేయడం ఏంటంటే. తాతగారు 75 ఏళ్ళ నుంచి మీరు ప్రేమించారు తాతగారిని, అండ్ అది నేను ఆదుకోవాలంటే ఇట్స్ ఈజీ కాదు. నువ్వు లైట్ తీసుకోవద్దు, నీకు అర్థం కావట్లేదు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇది. ఈ మధ్యనే కొంచెం తెలుసుకుంటున్నాను నేను మిమ్మల్ని చూసిన తర్వాత, అండ్ నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ఐ విల్ స్టార్ట్. ఇవాళ ఇద్దరు వ్యక్తులను చాలా థ్యాంక్ చేయాలి, మా అమ్మ ఇంకా మా నాన్నగారిని. మా అమ్మ ఎప్పుడు నేర్పుతూ ఉంటారు ఎలా ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలి, ఎలా సొసైటీకి ఎలా తిరిగి ఇవ్వాలని. ఆవిడ నేను చాలా నేర్చుకుంటాను తన నుంచి, అండ్ ఐఎమ్ లెర్నింగ్ అ లాట్ స్టిల్. మా నాన్నగారేమో మీ గురించే చెప్తుంటారు ఎప్పుడు, నీకు అర్థం కావట్లేదు ఫ్యాన్స్ ఎంత ప్రేమిస్తారు, నువ్వు అంత తిరిగి ఇవ్వాలి వాళ్ళకి చెప్తూనే ఉంటారు నాకు. అండ్ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. సో నాన్నగారికి అమ్మగారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ ఫంక్షన్ ఈ రోజు చాలా అంటే ఆనందంగా, ఎమోషనల్గా చాలా స్పెషల్ డే ఫర్ మీ. అండ్ నిజంగా ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మా అన్నయ్య మాట్లాడిన మాటలు ఇవాళ నేను ఎప్పుడు వినలేదా తన నోరు నుంచి, ఇవాళ విన్నాను. అండ్ చాలా ఎమోషనల్ అయిపోయాను నేను అలా మాట్లాడినప్పుడు. అండ్ నేను మీకు ప్రామిస్ ఇస్తున్నాను, ఎప్పుడో ఒకసారి పెద్ద మల్టీ స్టార్ చేసి సూపర్ హిట్ ఇస్తాం మీకు. థ్యాంక్ యూ చయనా ఫర్ సేయింగ్ వాట్ యూ సెడ్ టుడే, ఇట్ మీన్స్ అ లాట్. ఇక్కడికి వచ్చేసిన గోపాల్ రెడ్డి గారికి, రాఘవేంద్రరావు గారికి, మహేష్ రెడ్డి గారికి, అంటే అంకుల్ అంటాను అందరినీ కానీ గారు అంటున్నారు ఇవాళ. నా ఫ్యామిలీ లిటరలీ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. విక్టరీ మా వెంకీ మామకి థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అంకుల్. ఆయన ఒక 5 years నుంచి నా అదృష్టం ఏంటో తెలియదు, కానీ ఆయన్ని చాలా దగ్గరగా చూశాను సీసీఎల్ ద్వారా. క్రికెట్తో ప్రతి సంవత్సరం 1 full month ఆయనతో ఉంటాను. అండ్ ఆయన చెప్తున్నాను, ఎవరైనా ఆయనతో 5 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు ప్రేమలో పడిపోతారు ఆయనతో. Such a good human being, and it was very important for me that you were here today. Thank you Venki uncle for coming. So happy to see you here. వినాయక్ గారు, వినాయక్ సార్, మీరు నేను చీకట్లో ఉన్నప్పుడు ఒక సర్చ్ లైట్ లాగా కనిపించారు సార్ మీరు నాకు నిజంగా. బికాజ్
ఫ్యాన్స్కి ఒక ప్రామిస్ ఇచ్చాను, నేను ఒక బ్లాక్ బస్టర్తో వస్తానని. మీకు గుర్తుండదు. ఆ బ్లాక్ బస్టర్ ఎలా ఇవ్వాలని నాకు తెలియదు నిజంగా. ఏం చేయాలి నాన్నగారిని అడుగుతున్నాను. నీకంటూ నీ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని నాన్న అంటున్నారు. అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యువర్ ఓన్. అంటే నేను చెప్తే నేను కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. కానీ ఇది ఎందుకో ఎక్కడో చీకట్లో ఉన్నట్టు ఒక లిటరల్గా ఒక సర్చ్ సైడ్లో కనిపించారు నాకు వినాయక్ గారు. అండ్ ఆయన పిలిచిన వెంటనే ఆ కథ వినిన వెంటనే, ఆయన విజన్ వినిన వెంటనే ఒకటే గుర్తొచ్చింది, అక్కినేని అమ్మాయిలు గుర్తొచ్చారు. అండ్ నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను నా కోసమే, నేను ఏం చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటానని. అదే, ఎందుకంటే మీరు ఎంత ఇస్తారు మాకు తిరిగి ఏమి ఇవ్వగలుగుతాను, ఒక హిట్ తప్ప అని. సో వినాయక్ గారిని, అందుకే వినాయక్ గారితో పనిచేస్తున్నాను. బికాస్ ఐ నో వినాయక్ గారు ఇలాంటి సినిమా, ఇంత భారీ సినిమాగా ఇంత భారీ లాంచ్ బహుశా కేవలం వివి వినాయక్ గారే హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. మై బ్రదర్, మై బెస్ట్ ఫ్రెండ్ నితిన్. నేను కళలు కూడా ఊహించుకోలేదు నితిన్ నా ప్రొడ్యూసర్, మొదటి సినిమా ప్రొడ్యూసర్ అవుతాడని. ఆల్మోస్ట్ 4 years, యాక్చువల్లీ 5 years నుంచి తెలుసు బాగా నాకు నితిన్. అండ్ 2 years బ్యాక్ నాకు చెప్పాడు, నువ్వు రాంగ్ ట్రాక్ మీద వెళ్తున్నావు, నువ్వు ఫస్ట్ సినిమా ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేయాలి, ఒక కమర్షియల్ హిట్ ఇవ్వాలి వాళ్ళకి, నీకు అర్థం కావట్లేదు, ఇవ్వాలని నన్ను అంటే చాలా ఇరిటేట్, నసపెట్టేశాడు నన్ను. అండ్ ఫైనల్గా నితిన్ ఈజ్ మై ప్రొడ్యూసర్ అండ్ వినాయక్ గారు ఈజ్ మై డైరెక్టర్. ఇంకా కమర్షియల్ ఏమవుద్ది. సో నితిన్కి, మా అక్క నిఖితకి, సుధాకర్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లిటరల్గా నా ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసుకుంటాను నన్ను. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఫ్యాన్స్ కోసమే పనిచేస్తున్నారు చెప్తున్నాను మీకు. ఎందుకంటే అసలు ప్రతిరోజు మనం ఫ్యాన్స్నే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం ఈ సినిమాకి ఎందుకో. అండ్ నాకు ఎంత కాన్ఫిడెంట్గా ఉంది ఈ సినిమా గురించి. నేను ఎక్కువ మాట్లాడిన సినిమా గురించి, ఎందుకంటే షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది నాకు, మీకు నచ్చుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సినిమాకి టెక్నీషియన్స్, మా డిఓపి అమల్ రాథోడ్, మా స్టోరీ రైటర్ వెలుగొండ శ్రీనివాస్ గారికి, స్క్రిప్ట్ రైటర్స్ కోన వెంకట్ గారికి, గోపి మోహన్ గారికి, ఎవరైనా మర్చిపోతే క్షమించండి నన్ను. ఇవాళ మీకు న్యూస్ అనౌన్స్ చేయాలి ఇవాళ. మ్యూజిక్ మామూలుగా ప్రతి సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు కదా, ఇద్దరు ఉంటే ప్రాబ్లమా మీకు? సో చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి ఇద్దరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయబోతున్నారు. అనూప్ రూబెన్స్ అండ్ తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ స్కోర్ చేస్తారు. అండ్ వాళ్ళ తరపున మీకు ప్రామిస్ ఇస్తున్నాను, వాళ్ళు మీకు సూపర్ హిట్ ఆల్బమ్ ఇస్తున్నారు. బికాజ్ చాలా ఆకలి మీద ఉన్నారు మీకు ఇవ్వడానికి. నేను ప్రామిస్ చేస్తాను మీకు పెద్ద హిట్ ఆల్బమ్ ఇస్తామని. ఇవాళ లాంచ్కి వచ్చే ముందు నాకు కొంచెం ఎమోషనల్ అయ్యాను. చిన్న సెల్ఫిష్ కోరిక, తాతగారు ఉండుంటే బాగుండేదని. ఎందుకంటే ఎన్ఆర్ లివ్స్ ఆన్, ఎస్, మీ ద్వారా. తాతగారు ఎప్పుడు అంటే తాతగారు దేవుడిని నమ్మేవారు కాదని అందరికీ తెలుసు. కానీ నాకు అభిప్రాయం ఉంది, ఎందుకు నమ్మేవారు కాదంటే మీలో దేవుళ్ళు చూసేవారు, మీరే వానికి దేవుడు. సో అభిమాన దేవుడికి నేను ఓ ప్రామిస్ ఇస్తున్నాను. నేను ప్రతి సినిమా ఏం చేసినా మీకోసమే చేస్తానని నేను ఓ ప్రామిస్ ఇస్తున్నాను. మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని ఈ సినిమాకి వచ్చేసరికి ఇది ఒక భారీ సినిమా అని నాకు తెలుసు. కానీ వినాయక్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నితిన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ సినిమాకి వచ్చేసరికి యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఓకే, నేను ఇంకో ప్రామిస్ ఇస్తాను. ఎన్ని ప్రామిస్లు ఇస్తాను ఇవాళ, కానీ మీకు ప్రామిస్ ఇస్తాను. డాన్స్ అనేది నేను డాన్స్ మీద, అవును,
నేను ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా డాన్స్ కాన్సన్ట్రేట్ చేయని చదువుతూ ఉంటాను. సో మీకోసం ఒక 3-4 years నుంచి చాలా చాలా హార్డ్ వర్క్ చేశాను. రేపు మీరు సినిమాలో చూస్తారు అండ్ మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. సో ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద యూనిట్. మా ఫైట్ మాస్టర్ రవి వర్మ గారికి, మా డాన్స్ మాస్టర్ జానీకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, వాళ్ళని ఎవరైనా మర్చిపోయింటే, అంటే ఫస్ట్ టైం నా సినిమాకి నేను మాట్లాడాను కదా, సో ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. ఆఖరికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇవాళ అకినేని వెల్ విషర్స్కి, అకినేని అభిమాన దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మనం ఆడియో లాంచ్లో మళ్ళీ కలుద్దాం. ఆ రోజు బహుశా ఏమో మీరు ఇంకా ఎక్సైట్ అవుతారేమో, కానీ థ్యాంక్ యూ. మీరందరూ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఎల్లుండి షూట్ స్టార్ట్ చేస్తున్నాను అండ్ యాక్చువల్గా ఎవరికైనా చాలా నర్వస్గా ఉంటుంది షూట్ ముందు, కానీ మీరు మా వెనకాల ఉన్నారని ఆ ధైర్యంతో వెళ్తున్నాను షూట్ లోపలికి. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఆడియో లాంచ్లో కలుద్దాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నాకు హీరోయిన్ పేరు ఒకసారి చెప్తామమ్మా. సార్ నాకేమన్నా అవకాశం ఇస్తే ఓ పువ్వో పండు అమ్మాయి